బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్ద పులి ప్రజలను వణికిస్తుంది. ఏజెన్సీ గ్రామాల్లో పశువులపై పులి వరుస దాడులు చేస్తుంది. రాయగూడెం బిల్లిమల్లిలో ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఇప్పటికీ 9 పశువులపై దాడి చేసింది. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్ద పులి ప్రజలను వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో పశువులపై పులి వరుస దాడులు చేస్తోంది. రాయగూడెం బిల్లిమెల్లిలో ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఇప్పటికీ 9 పశువులపై దాడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బుట్టాయిగూడెం మండలం మంచులవారిగూడెం క్రాస్ రోడ్ లోనే ఈ రోజున అల్లికాలువ సమీపంలో కారుకు ఎదురుగా పులి రావడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆకస్మికతగా పులి ఎదురు కావడంతో భయభ్రాంతులకు గురైన కారు యజమాని బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థానాలకు చేరుకుని పరిశీలించగా ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు కూడా పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఇదే మండలంలో రాయగూడెం గ్రామంలో ఒక ఆవుపై పులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం పెద్ద పులి బుట్టాయిగూడెం మండలం నుంచి కోయిలగూడెం మండలంలోకి ప్రవేశించినట్టు అధికారులు నిర్ధారణ చేశారు. గత నిన్నటి వరకు కూడా అంతర్వేదురుగూడెం, పందిరిమావుడిగూడెం, ఇటు బుట్టాయిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఈ రోజున దిశ మార్చుకుని కోయిలగూడెం మండలం దిప్పగాయల ప్రాంతంలో మరో ఆవుపై పులి దాడి చేయగా ఆవు ప్రాణాలతో బయటపడినట్లు కూడా ఒక సమాచారం ఉంటుంది. గత 5 రోజులుగా ఇదే పరిస్థితి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పటి వరకు మొత్తం 9 పశువులపైన కూడా దాడి చేసింది. అదేవిధంగా వాటికి అంత్యక్రియలు చేయడంతో పాటు వాటికి ఎవరైతే కోల్పోయిన యజమానులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇక్కడ అందించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు కూడా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పులి ఈ రోజున తెల్లవారుజామునికి దిశ మార్చుకుని కోయిలగూడు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రోజు సంచరిస్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని, పశువులను సురక్ష ప్రాంతాల్లో ఉంచి అటవీ శాఖ అధికారులు కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా పులి కథలపై కూడా నిఘా పెంచి పులిని పట్టేందుకు కూడా ప్రత్యేకమైన బోన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రాజ్ న్యూస్ కథనాలకు మైనింగ్